హలో గైస్, ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే యాడ్సెన్స్లో మనకి రీసెంట్గా వచ్చిన వెరిఫికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో లైవ్లో అయితే చూపిస్తాను అనమాట. ఎందుకంటే ఈ ప్రాసెస్ అనేది చేస్తే కనుక చాలా అంటే చాలా ఈజీగా మీరు వెరిఫికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఎలా కంప్లీట్ చేసుకోవడం ద్వారా మీకు పిన్ వెరిఫికేషన్స్ అని ఇవన్నీ తలకాయ నొప్పులు అయితే ఉండవు అనమాట. ఇది లేటెస్ట్గా వచ్చిన న్యూ అప్డేట్లో మనకి వీళ్ళైతే తీసుకొచ్చారు. దీన్ని మనం ఏంటంటే మన ఫేస్తో అయితే వెరిఫికేషన్ చేసుకోవాలి. అది ఎలా ఏంటనేది చెప్తాను, చూపిస్తాను లైవ్లో. ఇక్కడ ఉన్నది మన బ్రదర్ అనమాట, మన సబ్స్క్రైబర్. డైరెక్ట్గా మనం ఇక్కడికి నియర్ బై ఉండడంతో నేను ఆఫీస్కి అయితే రమ్మని చెప్పాను. తన ఛానల్ని వెరిఫికేషన్ చేసి అయితే చూపిస్తాను అనమాట. ఇది మీకు ఎప్పుడు వస్తుందంటే మీకు మానిటైజేషన్ ఏదైతే 4000 or 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత, మీకు మానిటైజేషన్ ఎనేబుల్ అయిన తర్వాత మీకు యాడ్సెన్స్లో $10 ఎప్పుడైతే క్రెడిట్ అవుతాయో అప్పుడు మీకు ఈ ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి ప్రాసెస్ అయితే చూడండి. ముందుగా ఏంటి అంటే మీరు ఒక పర్ఫెక్ట్ లైటింగ్ కండిషన్లో మంచి లైట్ మీ ఫేస్ మీద పడే విధంగా చూసుకుని ఒక మంచి ప్లేస్లో అయితే కూర్చొని ఉండండి. కూర్చున్న తర్వాత మీ ఫోన్లో అండ్ మీ పాన్ కార్డ్ కూడా మీ దగ్గర అయితే ఉండాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, పాన్ కార్డ్ కూడా దగ్గర పెట్టుకున్నాం. పాన్ కార్డ్ దగ్గర పెట్టుకున్న తర్వాత ఫోన్లో మీరు యాడ్సెన్స్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఆ యాడ్సెన్స్ ఓపెన్ చేసిన తర్వాత వెరిఫికేషన్ ఎలా చేయాలో నేను చూపిస్తాను, చూడండి. యాడ్సెన్స్లో మీరు ఐడి వెరిఫికేషన్ కానీ లేదా ఏదైనా ప్రాసెస్ చేసే ముందు మీ పేమెంట్ ప్రొఫైల్లో ఉన్న మీ నేము అలాగే మీ ఐడెంటిటీ ఏదైతే మీ ఐడి కార్డు ఉంటుందో ఆ ఐడి కార్డులో ఉన్న నేమ్ ఎగ్జాక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అలా కానీ లేనట్టయితే కనుక ఖచ్చితంగా మీరు చేసుకునే ఈ ఐడి ప్రాసెస్ అనేది ఫెయిల్ అవుతుంది. అలా ఫెయిల్ అయితే కనుక మళ్ళీ మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అనేది ముందే కరెక్ట్గా చూడండి. ఇక్కడ వీళ్ళ నేమ్ అయితే కరెక్ట్గా లేదు కాబట్టి మేము ఇక్కడైతే దీన్ని కరెక్ట్గా చేంజ్ అయితే చేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఇప్పుడు నేమ్ అయితే ఎగ్జాక్ట్గా మనం మ్యాచ్ చేసుకున్న తర్వాత, అంటే మనకి యాడ్సెన్స్లో ఏదైతే నేమ్ ఉందో ఐడి వెరిఫికేషన్లో కూడా నేమ్ అనేది ఎగ్జాక్ట్గా సేమ్ ఉందో లేదో చూసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ వెరిఫై నో అని అయితే వచ్చింది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకున్నాం. క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ రీడైరెక్ట్ అయితే అవుతుందన్నమాట. ఈ రీడైరెక్ట్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో ప్రాపర్గా, అంటే మీరు మీ ఫోన్ ఏదైతే ఫోన్ యూస్ చేస్తున్నారో ఆ ఫోను ఖచ్చితంగా ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఉండాలి. లేదంటే మళ్ళీ రీడైరెక్ట్ అయ్యేటప్పుడు మనకు సమ్ టైమ్స్ అయితే పేజ్ అయితే ఎర్రర్ అయితే వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడ బీయింగ్ వెరిఫై ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇండియాని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ సెలెక్ట్ చేశాక ఇప్పుడు మీ దగ్గర చెప్పాను కదా, ఓన్లీ పాన్ కార్డ్తో మాత్రమే వెరిఫై చేయండి. ఇక్కడ ఐడిని ఫోటో తీసేటప్పుడు ప్రాపర్ లైటింగ్ ఉండాలి. ఎక్కడ కూడా ఇమేజ్ మీద ఫ్లేయర్స్ కానీ లేకపోతే ఈ లైట్ అనేది మొత్తం కార్డ్ని కనిపించకుండా చేసే విధంగా ఉండకూడదు. క్లియర్గా ఉండాలి కార్డు, అప్పుడు మాత్రం ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు కరెక్ట్గా తీసుకున్న తర్వాత మనం ఇక్కడ యూజ్ దిస్ ఇమేజ్ అనే దాని మీద క్లిక్ చేస్తే కనుక మనకు ఆటోమేటిక్గా ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. చూసారు, ఇక్కడ చెప్తుంది లైటింగ్ గుడ్ లైటింగ్ కండిషన్ ఉండాలి, లెటర్స్ క్లియర్గా ఉండాలని చెప్పేసి. ఓకే, ఇక్కడ ప్రాసెసింగ్ ఐడి అని వచ్చింది. ఐడి అయితే ప్రాసెస్ అవుతుంది అనమాట. ఇదంతా కూడా జస్ట్ ఓన్లీ మీకు అరౌండ్ 10 minutes లోపు ఇది కంప్లీట్ అయిపోతుంది. ఇదైతే ఒక మంచి ఆప్షన్ తీసుకొచ్చిందని చెప్పుకోవాలి యూట్యూబ్. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎగ్జాక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోమంటుంది. అండ్ అలాగే ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వమని చెప్పి అడుగుతుంది. ప్రాపర్ అడ్రస్ అయితే టైప్ చేయండి, ఎందుకంటే ఫ్యూచర్లో మనకి అడ్రస్ అనేది చాలా ఇంపార్టెంట్. యూట్యూబ్లో ఏదైనా మనకి యూట్యూబ్ సైడ్ నుంచి ఎటువంటి వెరిఫికేషన్స్ రావాలన్నా, వెరిఫికేషన్ ప్రాసెస్ ఉన్నా కానీ అది మన అడ్రస్కే జరగాలి కాబట్టి ప్రాపర్గా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయమంటుంది. కంటిన్యూ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మన ఫేస్ని అయితే కరెక్ట్గా వెరిఫై అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అది ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. గుర్తుపెట్టుకోండి గైస్, మీరు పర్ఫెక్ట్ లైటింగ్ కండిషన్లో అయితే ఉండాలి. అండ్ ఇక్కడ పర్ఫెక్ట్ లైట్ పెట్టుకుని అయితే చేస్తున్నాడు. గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేస్తే మనకి అది ఆటోమేటిక్గా మన ఫేస్ని అయితే డిటెక్ట్ చేస్తుంది. వెరిఫైయింగ్ ప్రాసెస్ వచ్చిన తర్వాత చూసారు కదా, కంగ్రాచులేషన్స్ యు ఆర్ డన్ అని చెప్పేసి ఆటోమేటిక్గా మనకి ఇలా ఈ రకంగా అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ మొత్తం కూడా మనకి కంప్లీట్ అయితే అయిపోయింది. ఈ రకంగా అయితే మీ వెరిఫికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా గైస్, ఈ వెరిఫికేషన్ మొత్తం ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గా ఫ్యూ మినిట్స్లోనే కంప్లీట్ అయిపోతుంది అనమాట. చేయడం అయితే రావాలి. నేను మామూలుగా ఇది నార్మల్గా చెప్పేయచ్చు కూడా, కానీ మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్పాలనే ప్రాపర్గా మనం ఆ బ్రదర్ని ఇక్కడికి రమ్మని చెప్పి కూర్చోబెట్టి నీట్గా అయితే చేసాం అనమాట. మీరు కూడా ఇంతే సింపుల్గా అయితే చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్ట్ లైటింగ్ కండిషన్ ఉండాలి. నీట్గా ఒక ప్రాపర్ లైట్లో, నీట్గా ఒక మంచి బ్యాక్గ్రౌండ్లో, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్లో చేసుకుంటే కనుక సింపుల్గా అయిపోతుంది. బట్ మీరు ఎక్కడ పడితే అక్కడ చూసి తుప్పల్లోనో ఎక్కడక్కడ కూర్చొని చేస్తే మాత్రం అవ్వదు. చాలామంది అలాగే చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను, ప్రాపర్ మంచి వైట్ వాల్ మీద కానీ లేదా ఒక కలర్ వాల్ మీద కానీ కూర్చొని నీట్గా మంచి లైటింగ్ కండిషన్లో చేయండి. వెరిఫికేషన్ ప్రాసెస్ చాలా ఈజీగా అవుతుంది. మీకు దీని తర్వాత పిన్ రావడం కానీ ఇంకేం ఉండదు. ఇలా అవ్వడం వల్ల ఏంటంటే మనం వెంటనే డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు.